హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో గోరుచిక్కుడు, మా సైడు రాయలసీమ వాళ్ళైతే దీన్ని మొటికాయ అని అంటారండి. సో ఈ మొటికాయ తాలింపు అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి. ముందుగా మనం ఇక్కడ పొడికి కావాల్సినవి చూసుకుందాము. చూడండి, ఇక్కడ నేను ఒక గుప్పెడు శనక్కాయ పప్పుల్ని అంటే పల్లీల పప్పుల్ని అయితే వేయించి పొట్టు తీసుకున్నానండి. అలాగే ఇక్కడ వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఒక 4 నుండి 5 కారం తగినంత తీసుకున్నానండి. అలాగే వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే తీసుకొని ఇలా బరకగా కచ్చాబచ్చగా మనము మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా కచ్చాబచ్చగా పట్టుకోవడం వలన మనం తినేటప్పుడు ఆ పప్పు మన టీత్ కింద పడినప్పుడల్లా మంచి టేస్ట్ అనేది అయితే ఉంటుందండి. సో ఇలా అయితే మనము పప్పుల పొడిని ప్రిపేర్ చేసేసుకున్నాము. చూడండి, ఇక్కడ మనము ముందుగా అయితే ఈ మొటికాయల్ని కొంచెం క్లీన్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసి అయితే ఉడకపెట్టేసుకోవాలండి. ఇందులో కాస్త ఉప్పు అనేది వేసుకొని ఇప్పుడు మనము ఈ మొటికాయ అనేది ఉడికిందో లేదో చూడాలనుకుంటే ఈ విధంగా ఒక కాయ అనేది మనం పక్కనకి తీసుకొని కొంచెం నొక్కగానే ఇలా మనకి మెత్తగా అనేది ఉడికినట్టు తెలిసిపోతుందండి. సో ఇక్కడ నేను ఒక బొక్కల గిన్నె అండి, ఈ విధంగా ఉండే హోల్స్ ఉండే గిన్నె తీసుకొని మనము అందులోకి ఈ మొటికాయలు అనేది వేసి ఆ వాటర్ పోయే వరకు మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము పోపు అనేది తయారు చేసుకుందామండి. సో ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది లైట్గా హీట్ ఎక్కగానే సన్నగా తరిగి పెట్టిన ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది వేసి వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 4 నుండి 5 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకోవాలండి, లైట్గా కచ్చాబచ్చాగా. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూను పోపు గింజలు అనేది వేసానండి. అలాగే ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు మంచిగా వేగేలాగా మనం కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పోపు వేగగానే మనము పక్కన పెట్టిన ఈ మొటికాయలను అనేది మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం యాడ్ చేసుకొని మంచిగా ఈ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మనము వేయించుకోవాలి. ఈ మొటికాయ తాలింపు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సంగటి లేకైనా లేదంటే రైస్ లేకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మనం సైడ్కి ఏదైనా చట్నీ అనేది మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. శనక్కాయల చట్నీ అయినా లేదంటే కొబ్బరి కారం అయినా ఏదైనా చాలా టేస్టీగా ఉంటుందండి. రసంలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనకు ఈ మొటికాయలు కాసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పక్కన పెట్టుకున్న ఈ పొడిని అనేది మనము ఇందులోకి కలుపుకోవాలండి. ఇంతేనండి, చాలా టేస్ట్గా ఉండే మొటికాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ వ్లాగ్స్.